భరద్వాజ గారు, వార్ 2కు సంబంధించి కంటెంట్ బయటకు వస్తూ ఉంది. 1 బై 1 బయట పెడుతున్నారు. హృతిక్, ఎన్టీఆర్ డిజిటల్ ప్రమోషన్ చేస్తున్నారు. అవును. కూలీ కంటెంట్ చూసాం మనం. ట్రైలరు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంకా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రెండు ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసిన తర్వాత మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి? వార్లో నెగ్గేది ఎవరు? ఈ ఆగస్టు 14th అనే వార్లో నెగ్గేది ఎవరు అనేది ఫ్యాన్స్ చూస్తారు. క్యూరియాసిటీ ఉంది. అయితే కూలీ సినిమాకి సంబంధించి టోటల్గా డైరెక్టర్ సెంట్రిక్గా నడుస్తోంది. అక్కడ డైరెక్టర్ మాత్రమే సినిమాని భుజాన్ని వేసుకున్నాడు ఫ్రమ్ ది బిగినింగ్. అంటే కాస్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు నాగార్జున గారి ప్రసంగం విన్నామన్నా, తను వచ్చి నన్ను అప్రోచ్ అయ్యాడు అని ఆయన చెప్పాడు. అలాగే రజనీకాంత్ కూడా ఈ ఏరియాలో ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నాగార్జున అనేటువంటి అడ్వైజ్ డైరెక్టర్ నుంచి వచ్చింది అని చెప్పాడు. ఇలా టోటల్గా ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి తన భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు. అవును. ఇప్పుడు లోకేష్ కనకరాజు ప్రధానంగా ప్రమోషన్ మీద కూడా తనే దృష్టి పెట్టాడు. ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తోంది తనే. అంటే కేవలం సినిమాని మాత్రమే డైరెక్ట్ చేయట్లేదు, చేశాడు, అయిపోయింది అది. ఇప్పుడు సినిమా ప్రమోషన్ని కూడా తనే డైరెక్ట్ చేస్తున్నాడు. అలా హిందీ బెల్ట్లో కూడా రకరకాల పద్ధతుల్లో డిజిటల్ ఏరియాలో రకరకాల మీమ్స్ ద్వారా దీన్ని పుష్ చేసేటువంటి ప్రయత్నం విపరీతంగా చేస్తున్నాడు. అయితే అటువైపుకి వచ్చేసరికి, వారికి వచ్చేసరికి డైరెక్టర్ సెంట్రిక్గా నడవట్లేదు, అది ప్రొడక్షన్ హౌస్ సెంట్రిక్గానే నడుస్తోంది. మనకి అక్కడ నిర్మాతలు మాత్రమే కనిపిస్తున్నారు, హీరోలు కనిపిస్తున్నారు తప్ప డైరెక్టర్ సినిమాని డైరెక్ట్ చేసాడు, అతని బాధ్యత అయిపోయింది అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. సో ఇది ప్రొడ్యూసర్ వర్సెస్ డైరెక్టర్ వ్యవహారంగా మారింది. అదొక యాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నారు. హృతిక్ రోషన్ ఆల్రెడీ ఈ దీనిలో ఉన్నాడు, ఈ సిరీస్లో ఉన్నాడు. కొత్తగా ఎన్టీఆర్ యాడ్ అయ్యాడు. ఈ ఎన్టీఆర్ యాడ్ అవ్వటం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశంగా వాళ్ళు భావిస్తున్నారు. అలాగే అభిమానులకు కూడా ఇదేదో మొదట్లో క్యామియో అనుకున్నారు, కానీ అది కాదు, ఇది పూర్తి స్థాయి పాత్ర, ఇది కొనసాగుతుంది. ఈ కొనసాగింపు ఈ స్పై వార్ అనేటువంటి ఒక ప్రోగ్రాము, అది సపరేట్ జానర్. ఫస్ట్ టీజర్ వదిలేరు వాళ్ళు. అవును. దాని తర్వాత మళ్ళీ ట్రయలర్ వచ్చింది, మళ్ళీ ట్రయలర్ వచ్చింది. నిన్న ప్రోమో వచ్చింది, సాంగ్ ప్రోమో. మధ్యలో హృతిక్ రోషన్, కే అద్వానీ సాంగ్ ఒకటి వచ్చింది, రొమాంటిక్ సాంగ్. అవును. ఈ కంటెంట్ 4 వర్షన్ల కంటెంట్ బయటకు వచ్చింది. అవును. ఈ 4 కంటెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? కంపారిటివ్గా వీళ్ళే కొంత ముందంజలో ఉన్నారు ప్రమోషనల్ యాక్టివిటీలు. వార్ 2 కూలీ ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా జరిపేశారు. ఈవెంట్లు జరిపారు, కానీ వీళ్ళు కొంచెం నెమ్మదిగా సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్తోనే ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రిలీజ్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లు వాళ్ళు మొదలు పెడతారు. కానీ చాలా బిగ్గర్ ఏరియాలో, అది అంటే నార్త్లోనూ ఇక్కడ కూడా 2 ఈవెంట్స్ అయితే చేసే అవకాశం ఉంది దానికి. కాబట్టి ఎడ్జ్ ఎటువైపు నుంచి చూసినా ఇక్కడ రజనీకాంత్, నాగార్జున ఉన్నారు, అక్కడేమో హృతిక్ రోషన్, అలాగే రజనీకాంత్తో పాటు అమీర్ ఖాన్ ఉన్నాడు కూలీలో. అమీర్ ఖాన్ హిందీ మార్కెట్ని గ్రాప్ చేస్తాడు, నాగార్జున ఇక్కడ మార్కెట్, ఇలా రకరకాల లెక్కలు ఉన్నాయి దానిలో. కేవలం పాత్రలు మాత్రమే కాకుండా మార్కెట్ ఎకనామిక్స్ కూడా దానిలో వర్కౌట్ చేశారు. ఇక్కడ వార్ 2కి వచ్చేసరికి ప్రధానంగా సౌత్ మార్కెట్, అలాగే హిందీ మార్కెట్, ఈ రెండింటిని గ్రాప్ చేయడానికి ఎన్టీఆర్కి ఇక్కడ గుర్తింపు ఉంది, అక్కడ గుర్తింపు ఉంది. మార్కెట్ హెవీగా ఉన్నటువంటి హీరో ఎన్టీఆర్ అనేది కనుక దృష్టిలో పెట్టుకుంటే కంపారిటివ్గా వీళ్ళతో పోలిస్తే ఇక్కడ కేవలం అమీర్ ఖాన్, రజనీకాంత్ మాత్రమే మేజర్గా క్రౌడ్ పుల్లర్లు ఎక్కడ హిందీ మార్కెట్లో కూడా. నాగార్జున కొంత మేరకు యాడ్ అవ్వగలడు, అంతవరకే. కానీ వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఇది తక్కువగానే ఉంటుంది. ఓకే. ఏది హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వాళ్ళకు ఉన్నటువంటి అంటే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో పోలిస్తాయి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఓపెనింగ్స్ వార్ 2కి ఎక్కువ ఉంటాయి అంటారు. వార్ 2కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. వార్ 2కి ఎడ్జ్ ఉంటుంది. కూలీ అనేది టాక్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ మేబీ పెరగచ్చు, పోటీ ఇవ్వచ్చు, కానీ ఎడ్జ్ డెఫినెట్గా వార్ 2కి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేసరికి తను ఒక డివైడ్ టాక్తో మొదలైనటువంటి సినిమాకు కూడా ఒక 500 కోట్లు పోస్టర్ వేసినటువంటి చరిత్ర చూసాం మనం. దేవరా ఏది హిందీ మార్కెట్లో భారీగా పెర్ఫామ్ చేయకపోయినప్పటికీ
సో సౌత్ మార్కెట్లో తనకి ఒక మంచి క్రౌడ్ పుల్లర్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఆ దృష్టితో చూస్తే ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యి బిగ్ ఏరియాలో పెద్ద నెంబర్లు క్రియేట్ చేసేటువంటి సినిమాగా కనిపిస్తోంది ఓకే. వార్ 2. రెండోది ఐ ఫీస్ట్కి సంబంధించి అది స్పై కూడా అవటంతో, స్పై వార్ అవటంతో మీకు ఆ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా భారీగా ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ నిన్న ఒక ప్రోమో చూశారు కదా పాట, వాళ్ళ పాట మొత్తం కూడా వదలకుండా ప్రోమో చూపించి 14 థియేటర్లకు వెళ్దామన్నారు. అంటే మీకు దానిలో రకరకాల పుల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవును, వార్ 2లో. దీనిలోకి వచ్చేసరికి టోటల్ ఎమోషనల్ డ్రామా ఇది. ఎమోషనల్ డ్రామా, కంటెంట్ ఓరియంటెడ్ సినిమా ఇది. కూలీ. ఈ కంటెంట్ ఓరియంటేషన్ అనేది కనెక్ట్ అయితే ఆడియన్స్కి చాలా బిగ్ స్కేల్లో పెడుతుంది. అలాగే ఇది హిందీ మార్కెట్లో ఎలా ఉంటుంది అనే దానిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మ్యాక్సిమం. కంటెంట్ బాగుంటే హిందీ మార్కెట్ కూడా ఇంకేముంది అట్రాక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అయిపోతే డెఫినెట్గా ఇది గట్టి పోటీ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యథాతథ స్థితిలో చూస్తే వార్ 2కి ఎడ్జ్ ఉందని చెప్పక తప్పని పరిస్థితి కంపారిటివ్గా. చూద్దాం. 14th ఆగస్ట్ 14th. థ్యాంక్ యూ.